హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేణి కథలు. వేణి కథలను ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ చాలా చాలా ధన్యవాదములండి. ఇప్పుడు నేను చెప్పబోయే కథ పేరు నిర్ణయం. కథను పూర్తిగా వినండి. ఈ కథను రచించిన వారు సమ్మెట ఉమాదేవి గారు. కథ నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి. ఏదో ఒక మెసేజ్ లేకుండా నేను ఈ కథలను పోస్ట్ చేయను. కథ నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇక కథలోకి వెళ్దాం. ఈ పెళ్ళి ఒక ఇంద్రజాలమో మహేంద్రజాలమో నాకు తెలియదు లలిత. కొన్నాళ్ల క్రితం వరకు నువ్వెవరో తెలీదు. కానీ నిన్ను చూశాక నిన్నే పెళ్ళాడాలనిపించింది. మా వాళ్ళు మీ వాళ్ళు ఒప్పుకున్నా నువ్వు ఒప్పుకుంటావో లేదో అని పెద్ద అనుమానం వచ్చింది అన్నాడు. ఎందుకలా అనుమానపడ్డారు అడిగింది లలిత. ఏముంది, ఈవేళ అమ్మాయిలందరికీ ఎంబీబీఎస్ఓ బీటెక్ చేసిన అబ్బాయో మాత్రమే కావాలి. వాడు ఫారిన్కి వెళ్ళేందుకు సిద్ధంగా ఉండాలి. నేను మామూలు పోస్ట్ గ్రాడ్యుయేట్ని, మామూలు అకౌంటెంట్ని. అసలు నీకు తెలుసా, ఈవేళ అబ్బాయిలకు పెళ్ళిళ్ళు కావడం కష్టమైపోతుంది. అమ్మాయిలు తెగ చదివేసి ఇట్టే ఉద్యోగస్తులైపోతున్నారు. వాళ్లకు తగ్గ వరుణ్ణి వాళ్లే ఎంచుకుంటున్నారు. ఎనీహౌ మనిద్దరికీ రాసిపెట్టి ఉంది. పెళ్లి కుదిరింది. ఐఎమ్ సో హ్యాపీ లలిత అన్నాడు అనిల్. నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను అనిల్. ఒక మాట అడగనా? ఈవేళ రేపు ఎంగేజ్మెంట్కి కూడా ఇంతలా పెళ్ళికి కావలసినంత ఖర్చు పెట్టడం అవసరమా అని అడిగింది లలిత. చూడు లలిత, పెళ్లి గురించి మనకి ఎన్ని ఆశలు ఉంటాయో, పిల్లల పెళ్ళిళ్ళు ఎలా చేయాలో పెద్దవాళ్ళకు కూడా కొన్ని ఆశలు ఉంటాయి. ఖర్చు పెట్టని ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఖర్చు పెడతారు? జీవితంలో ఒకేసారి వచ్చే సందర్భం కోసం ఇలా ఖర్చు పెట్టడం నువ్వు నేను మొదలుపెట్టింది కాదు. నీతోనో నాతోనో ఆగిపోయేది కాదు అన్నాడు అనిల్. సంతోషంగా గడపాల్సిన సమయంలో ఏదేదో ఆలోచించి మనసు పాడు చేసుకోకు. కమాన్, మంచి కాఫీ తాగుదాం. ఆమె భుజం చుట్టూ చేయి వేసి అతను నడిపిస్తుంటే ఆమెలోని సంశయాలు అతని మాటల వెల్లువలో కొట్టుకుపోయాయి. వైభవంగా జరిగిపోయిన ఎంగేజ్మెంట్ అనే ఆ ఘట్టంలో పసుపు తాడొక్కటే తక్కువ. పెళ్లికి 2 నెలలు గడువు వచ్చింది. దానితో ఇద్దరికీ ఆ మర్నాటి నుండి సెల్లు స్వరాల చెంపస్వరాలు అయినాయి. రోజులు గడుస్తున్న కొద్దీ పెళ్లి ఏర్పాట్ల కోసం ఆమె తండ్రి సూర్యం నానా అగచాట్లు పడడం లలిత గమనిస్తూనే ఉన్నది. ఒక మధురోహలతో తేలుతున్న తన లలితకు తండ్రి పడే యాతనకు చాలా బాధగా ఉన్నా, ఇలాంటప్పుడే కదా ఖర్చు పెట్టేది అని అన్న అనిల్ మాటలు గుర్తుకొచ్చి ఏమీ అనలేకపోతోంది. అసలు కట్నం ఎందుకు ఇవ్వాలి అని వాదించే లలితకు వాళ్ళు 10 లక్షలు కట్నం అడిగారని తెలిసి చాలా బాధపడింది. ఈ సంబంధం వద్దు నాన్న అని గట్టిగా చెప్పాలనుకుంది. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. ఇలా కట్నం ఇచ్చుకోలేమనో, ఇవ్వనమనో, అబ్బాయి నుంచి మంచి ఉద్యోగస్తుడు, ఐశ్వర్యవంతుడు, అందగాడు కావాలనో రకరకాల కారణాలతో పెళ్లి వాయిదా వేసుకున్న వారికి ఆ తరువాత ఆ ఈడు అబ్బాయి దొరకడం కష్టమైపోతుంది. అలా పెళ్లి కాని అమ్మాయిలు ఎందరో మన బంధువుల్లో ఉన్నారు. తల్లి కఠినంగా చెప్పింది. దానికి తోడు అనిల్ నచ్చి రాజీకొచ్చిన దానిలా మౌనం వహించింది లలిత. పెళ్లి కొడుకు ఇల్లు, తాను ఉద్యోగం చేస్తున్న స్థలం చాలా దూరం కాబట్టి ప్రస్తుతానికి ఇరువురు పెద్దల సూచన మేరకు చేస్తున్న ఉద్యోగానికి రిజైన్ చేసేసింది లలిత. చకచకా పెళ్లి ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. మధ్య మధ్య మగ పెళ్లి వారి కోరికలు చిట్టా విప్పుతున్నారు. ముందే వాళ్ళు పెళ్లి చాలా ఘనంగా జరగాలి అని అన్నారు. లేని ఆడపడుచు కట్నం కూడా తమ్ముడు కూతురికి ఇవ్వాలి అని అన్నారు. కళ్యాణ మండపం వాళ్ళకి నచ్చాలి అన్నారు. ఈ డిమాండ్లు లలిత కొళ్ళు మండిస్తున్నా ఓపిక పడుతుంది. అప్పటికే 5 లక్షలు పెళ్లి వారికి ఇచ్చేశాడు సూర్యం. ఇంకా 5 లక్షల సొమ్ములు సమకూర్చుకోవాలి. పెళ్లి ఖర్చులు చూసుకోవాలి. ఆందోళనగా కంగారుగా తిరుగుతున్న తండ్రిని చూసి, నాన్న ఎందుకలా చాలా ఆందోళనగా ఉన్నావు? డబ్బు సర్దుబాటు అవ్వలేదా? ఉండబెట్టలేక అడిగింది ఒకరోజు. అయ్యో, ఇవన్నీ నీకెందుకమ్మా? ఎంతో కొంత కట్నం ఇచ్చుకోక తప్పదు కదమ్మా. ఇప్పుడు ఉన్నదంతా ఇచ్చేస్తే రేపు తమ్ముడు భవిష్యత్తు ఏమిటి నాన్న అని బాధపడింది. మగ పెళ్లి వాళ్ళు ఎక్కడా దేనికి తగ్గడం లేదు. అనిల్ అన్నా కాస్త వాళ్లకు సర్ది చెప్పొచ్చు కదా. చూడబోతే అతగాడికి కూడా వాళ్ళ అమ్మ వాళ్ళు చేస్తున్న ఆర్భాటాలన్నీ ఇష్టమేనని అనిపించసాగింది. దానికి తోడు ఇంట్లో ఏవో చర్చలు జరుగుతున్నాయి. లలిత వచ్చేసరికి ఆపేస్తున్నారు. 10 రోజుల ముందే పెళ్లికి వచ్చిన అక్క కూడా ఇంట్లో దేని గురించి చర్చ జరుగుతున్నదో ఏమీ చెప్పడం లేదు. దాంతో లలితకు మరికొంత అనుమానం మొదలైంది. అనవసరంగా ఈ సంబంధం ఒప్పుకున్నానా అనుకుని బాధపడింది. ఇప్పుడు వెనక్కి వెళ్లేందుకు ఏమీ లేక మౌనం వహించింది. రంగురంగుల పూలతో, అందమైన సెట్టింగులతో కళ్యాణ మండపం అందాలు సంతరించుకుంది. బంధుమిత్రులంతా పెళ్లికి తరలి వచ్చారు. పెళ్లి కూతురుగా ముస్తాబైన లలిత చూడముచ్చటగా ఉంది. రుచికరమైన వంటలు సిద్ధమవుతూ ఆ వాసనలు హాల్లోకి కూడా వ్యాపిస్తున్నాయి. ఇన్ని రోజుల నుంచి పెళ్లి పనులలో సతమతమవుతూ తిరుగుతున్న సూర్యం
పట్టు పంచ కట్టుకుని భార్యా సమేతంగా కన్యాదానానికి సన్నద్ధమయ్యాడు. భారతి ముఖంలో సంతోషం వెళ్ళి విరుస్తుంది. విడిది నుండి పెళ్లి కొడుకు ఊరేగింపుగా వచ్చాడు. అమ్మాయిని అబ్బాయిని కూర్చోబెట్టి పూజలు చేస్తూ కళ్యాణపు తంతు మొదలుపెట్టారు పంతులు గారు. ఇరువురు తల్లిదండ్రులు వేదిక మీదకి వచ్చారు. ఇక వధువు తల్లిదండ్రులు ఇటు వచ్చి కూర్చోండమ్మా అని పంతులు గారు పిలవగానే వెళ్ళి కూర్చున్నారు. సిగ్గుపడుతూ తల్లిదండ్రుల వంక తలెత్తి చూసింది లలిత. పెళ్లి కూతురిగా ఉన్న కూతుర్ని సంతోషంగా చూసుకున్నారో లేదో ఒక్కసారిగా కుప్ప కూలిపోయాడు సూర్యం. అయ్యో ఏమైంది నాన్న నాన్న అని గట్టిగా అరుస్తూ పెళ్లిపీట మీద నుండి ఒక్క గెంతుతో వచ్చి తండ్రిని పట్టుకున్నది లలిత. ఏమైందండి అంటూ భారత భయంతో అరిచింది. తల్లి కూతుర్లిద్దరూ అరుస్తూనే ఉన్నారు. గుండె చేత్తో ఒత్తుకుంటూ క్షణాల్లో ప్రాణాలు వదిలాడు సూర్యం. ఈ హఠాత్తు పరిణామానికి ఉక్కిరి బిక్కిరైపోయింది లలిత. అంబులెన్స్ రావాల్సిన అవసరమే లేకపోయింది. వచ్చిన బంధువులు 2-3 డాక్టర్లు కూడా ఉన్నారు. అతని మరణ వార్తను ధృవీకరించేశారు. కళ్యాణ రాగాలు పలుకుతున్న సన్నాయి మేళాలు ఆగిపోయాయి. అయిన వారి శోకాలు అక్కడ మారుమ్రోగినాయి. భారతి పొర్లి పొర్లి ఏడుస్తుంది. లలిత అక్క సునీత, తమ్ముడు సుధీర్ లలితను పట్టుకుని పెద్దగా రోధించసాగారు. లలితకు భయం, దుఃఖం, ఇలా జరిగింది ఏమిటన్న ఆశ్చర్యం, ఇదంతా నిజం కాకుండా ఉంటే బాగుండన్న ఆశతో అయోమయంగా అరుస్తూ ఏడవసాగింది. పెళ్లి కొడుకును ఎవరో అక్కడి నుంచి తప్పించి కారులో తీసుకెళ్ళిపోయారు. మగ పెళ్లి వారందరూ ఒక్కొక్కరు తిరిగి వేరికి పయనమయ్యారు. వచ్చిన వారికి సూర్యాన్ని ఆకురపు చూపులు చూడవలసి వచ్చింది. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కోసం ఉంచిన పూలదండలు అతన్ని భౌతిక దేహాన్ని కప్పేశాయి. సూర్యం కుటుంబాన్ని విషాదపు చీకట్లు కమ్మేశాయి. కర్మలు ముగిశాయి. పెళ్ళిళ్ళు చావిళ్ళుగా మారి శ్మశాన నిశ్శబ్దం ఆవహించింది. నాన్న లేని ఇల్లు శూన్యంగా భయంకరంగా అనిపించింది లలితకు. తాను చచ్చిపోదామన్నంత ఆలోచనలు వస్తున్నాయి. తల్లిని చూస్తే ప్రాణం ఉసూరుమనిపిస్తుంది. చదువుకోవడం తప్ప ప్రపంచం తెలియని తమ్ముడిని చూస్తే జాలనిపిస్తుంది. కాస్త ధైర్యాన్ని కూడా తీసుకుని ఇంటి పనులు చేస్తూ తల్లిని చూసుకోసాగింది. తండ్రి మరణం ఎంత బాధగా ఉందో అక్కడి నుంచి జారుకున్న అనిల్ కుటుంబం గురించి ఆలోచిస్తుంటే అంతకంటే చాలా కంపరంగా అనిపించసాగింది లలితకి. పెద్ద కర్మకి అనిల్ తండ్రి ప్రసాదరావు వచ్చి వెళ్ళాడని తెలిసింది. కనీసం లలితను అతను పలకరించడైనా లేదు. సూర్యం చనిపోయి నెల గడిచిపోతుండగా భారతి అన్నలు వచ్చి, అమ్మ భారతి, మరి ప్రసాదరావు గారింటికి వెళ్ళి లలిత పెళ్లి సంగతికి మాట్లాడిరామా అని అడిగారు. అమ్మా, తండ్రి చనిపోయిన దుఃఖంలో నేనుంటే కనీసం ఇంతవరకు మనల్ని పలకరించిన ఆ కుటుంబంలోకి నేను వెళ్ళాలా? కనీసం అనిల్కి నా గురించిన ఆలోచనే లేదా? ఇప్పటిదాకా ఒక్క ఫోన్ కూడా చేయని ఆ మనిషితో నాకిక పెళ్ళి అవసరమా అడిగింది లలిత. చూడమ్మా, మనం మనిషిపోయిన దుఃఖంలో ఉన్నాం. వాళ్ళ అబ్బాయి పెళ్ళి ఆగిపోయి అందరికీ జవాబు చెప్పుకునే స్థితిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా ఇది బాధే. ఇదంతా తట్టుకోవడానికి వాళ్ళకు కూడా కాస్త సమయం పడుతుందమ్మా. తల్లి మాటల్లో నిజం ఉందనిపించింది లలితకు. పెద్దలు వెళ్ళి అనిల్ కుటుంబాన్ని కలిశారు. నిండు పందిట్లు ఇలా జరగడం మా అందరికీ చాలా షాక్గా ఉందండి. ఇదేదో అపశకునంగా ఉంది మాకు. మళ్ళీ అదే అమ్మాయితో పెళ్ళి అంటే కాస్త ఆలోచించాల్సి వస్తుందండి. అదేంటండి అలా అంటారు? నిజానికి మా బావగారు చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉంది మేము. ఏదైనా అపశకునం అనుకుంటే అది మేము అనుకోవాలి. పెళ్లి పీటల వరకు వచ్చిన వధువును అలా నిర్దాక్షిణ్యంగా వదిలేస్తారా? ఇది అకస్మాత్తుగా జరిగిన మరణం. ఇందులో ఎవరి తప్పు లేదండి. పెద్దలు మీరు బాగా ఆలోచించి త్వరగా ఈ పెళ్లి జరిగేలా చూడండి అంటూ హెచ్చరించి వాళ్ళు ఇంటి నుంచి వెనుతిరిగారు ప్రసాద్ గారు. మర్నాడు లలిత మేనమామ శ్రీధర్ లలితను, భారతిని, లలిత తమ్ముడు సుధీర్ను తన వెంట సూర్య ఆఫీస్కు తీసుకువెళ్లారు. అక్కడ ఆఫీసులో సూర్యంతోటి ఉద్యోగులు వీళ్ళను ఆత్మీయంగా పరామర్శించారు. సీఈఓ గారు సూర్యానికి రావాల్సిన సొమ్ములన్నీ వీలైనంత త్వరగా ఇప్పించే ప్రయత్నం చేస్తామని, కాంపెన్సేషన్ గౌన్స్లో కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. శ్రీధర్ లలిత గదికి వచ్చి కూర్చుని, చూడమ్మా లలిత, ఇంకా చదువు ముగిన తమ్ముడు ఏం జాబ్ చేస్తాడు? మీ అమ్మను ఉద్యోగం చేయమనడం ఏమి బాగుంటుంది? అయినా ఆమె చదువుకు ఏ అటెండర్ జాబో ఇస్తారు. మరి ఏం చేద్దాం అని అడిగాడు. పుట్టెడు దుఃఖంతో ఉన్న మా అమ్మను ఈ వయసులో ఉద్యోగం చేయమంటామా? మా అమ్మయ్య నాకు రాదా ఆ జాబ్ అని అడిగింది. నీవు అవివాహిత కూతురు కాబట్టి నీకు వస్తుందమ్మా. కానీ మరి నీకు ఈ నెలలోనే పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నాం కదా. ఈ ఉద్యోగం రావడం అంటే కనీసం 6 నెలలు పైగా పట్టొచ్చు అన్నాడు మామయ్య. ఏడాది అయినా తాగుతాను మామయ్య. మీరంతా అంటున్నారని నేను మౌనం వహించాను కానీ నాకు అసలు పెళ్ళి అంటేనే విరక్తి పుట్టింది మామయ్య. లలిత గుల్లుమని ఏడ్చింది. నేను అర్థం చేసుకోగలనమ్మా.
సరే రేపే సీఈఓని కలిసి మన ప్రయత్నాలు మొదలు పెడదాం. ముందు నువ్వు ధైర్యంగా ఉంటేనే ఏదైనా చేయగలుగుతావు అన్నాడు మామయ్య. ధైర్యంగా ఉంటాను మామయ్య, ఎందుకంటే ఇప్పుడు అమ్మని తమ్ముడిని నేనే చూసుకోవాలి స్థిరంగా అంది లలిత. లలిత తన సర్టిఫికెట్స్, తండ్రి డెత్ సర్టిఫికెట్, అతని ఎస్ఆర్ పట్టుకుని జడ్పీ చుట్టూ, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరగసాగింది. సూర్యాన్ని ఎంతగానో అభిమానించి అతని మిత్రులంతా లలితకు అడుగడుగునా సాయం చేయసాగారు. అప్పుడే ఆమెకు సీనియర్ అకౌంటెంట్ పరమేశ్వరరావు గారి ద్వారా చాలా విషయాలు తెలిసాయి. మీ నాన్న నాకు ఆప్తమిత్రుడమ్మా. అందం, చదువు అన్నీ ఉన్నా నీ పెళ్ళికి వాళ్ళు 20 లక్షలు కట్నం అడగడం, మీ అక్క చాలా తక్కువ కట్నం ఇచ్చారని, ఇప్పుడు నీకు 20 లక్షల కట్నం ఇస్తే తనకు ఓ 10 లక్షలన్నా ఇవ్వాలని మీ అక్క బావలు పోట్లాడడం ఆయన తట్టుకోలేకపోయారమ్మా. ఇవన్నీ మీ నాన్న నాకు చెప్పుకుని ఎంతో బాధపడ్డాడమ్మా. దానితో నేనే షూరిటీగా ఉండి బ్యాంకులోనూ బయట ఫైనాన్స్ కంపెనీల్లోనూ అప్పులు ఇప్పించాను. పుట్టెడు దుఃఖంలో ఉన్న మీకు ఇప్పుడే ఇవన్నీ చెప్పడం ఎందుకని ఆగిపోయాను తల్లి. ఈవేళో రేపో వచ్చి మీ అమ్మకు, మీ మేనమామలకు ఆ కాగితాలను అప్పగిస్తాను అన్నారు పరమేశ్వరరావు గారు. లలిత తలపై 100 టన్నుల బరువు పడ్డట్టు వెలువెల్లాడింది. కూతురు సుఖంగా ఉండడం కోసం 20 లక్షల కట్నం ఒప్పుకుని తన దగ్గర అబద్ధం చెప్పి తాను ఇక్కట్ల పాలైన తండ్రి ప్రేమకు కన్నీరు మున్నీరైంది లలిత. అక్క కొడుకై ఉండి మావయ్య కష్టం తెలుసుకోకుండా డబ్బులు అడిగిన బావని తలుచుకుని చాలా బాధపడింది లలిత. అతనికి వంతపడిన అక్క ముఖం చూడాలంటేనే అసహ్యం వేసింది లలితకు. కన్న కూతురికే తండ్రి బాధ పట్టనప్పుడు ఇంకా ఎవరికి పడుతుంది అనుకున్నది. అంతలోని తాను మాత్రం తక్కువేం తింది. అసలు కట్నంపు పెళ్ళికి ఒప్పుకోవడమే చాలా పెద్ద పొరపాటు. ఇలా రకరకాల ఆలోచనలు సాగాయి లలితకు. చాలా గంభీరంగా మారిపోయింది. ఆ రోజు ఆదివారం సాయంత్రం 4ంటికి కాలింగ్ బెల్ మోగితే వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా అనిల్ తండ్రి ప్రసాదరావు. ఇంత ఘోరం జరిగిపోయాక మిమ్మల్ని ఎలా పలకరించాలో అర్థం కాక మళ్ళీ రాలేదమ్మా. అతనితో పాటు మరో 2 పెద్దలు వచ్చి కూర్చున్నారు. లలిత టీ పెట్టి ఇచ్చేలోగా భారతి ఫోన్ చేసి తమ్ముళ్ళని పిలిపించింది. సూర్యం గారి డబ్బులు వచ్చాయని విన్నాం. మీరు పెళ్లికి సిద్ధమని తెలుసు. కానీ అమ్మాయికి ఉద్యోగం ఇస్తారని అన్నారట కదా, అందుకే కొన్ని నెలలు ఆగుదాము. అమ్మాయికి ఉద్యోగం వచ్చాకే పెళ్లి చేద్దాం. భారతికి ప్రాణం లేచి వచ్చింది. ఆమె తమ్ముళ్ళు సరేనండి, మరి అబ్బాయి అంతకాలం ఆగడానికి ఒప్పుకున్నారా అని అడిగారు. వాడు పెద్దల మాట కాదనండి, మీరు చూస్తూనే ఉన్నారు కదా అన్నాడు అనిల్ తండ్రి. నిజానికి సూర్యం గారు 20 లక్షల కట్నంకే ఒప్పుకున్నారు. పాపం ఇప్పుడు ఆయన లేరు. మీరు మిగిలిన 5 లక్షలు ఇస్తే చాలులేండి అన్నాడు. అతని ఉదారత్వానికి భారత మళ్ళీ మురిసిపోయింది. వాళ్ళు వెళ్ళిపోయాక ఆ అబ్బాయికి మన లలితకు రాసి ఉన్నది. అందుకే వాళ్ళంతటి వాళ్ళే మళ్ళీ వచ్చారు. నిశ్చింతంగా ఊపిరి పీల్చుకుంటూ అన్న తల్లి వంక జాలిగా చూసింది లలిత. వీళ్ళు 5 లక్షలతో సరిపెట్టుకుంటారు కాబట్టి నాన్న పేరిట వచ్చే డబ్బుల్లో అక్కకు కూడా ఓ 4 లక్షల్లో ఇద్దాం లలిత. ఆడపిల్లని బాధ పెట్టడం ఎందుకు అన్నది. లలిత తల ఊపింది. అనుకున్న దానికన్నా త్వరలోని లలిత ఉద్యోగంలో చేరింది. 6 నెలలు ఇట్టే గడిచిపోయాయి. లలిత అక్క సునీత తనకు వచ్చే డబ్బు కోసం అనిల్ తండ్రి ప్రసాదరావు మరో 5 లక్షల సొమ్ముతో ప్రభుత్వ ఉద్యోగంతో రానున్న కోడలి కోసం ఎదురు చూస్తున్నారు. ఆ రోజు సాయంత్రం లలిత మేనమామలు సునీత, ఆమె భర్త ఇక పెళ్లి ప్రస్తావన తెచ్చేందుకు వచ్చి కూర్చున్నాడు. ఆఫీసు నుండి వచ్చిన లలిత వాళ్ళు ఏదో మాట్లాడబోయేలోగా బ్యాగు తెచ్చి, మామయ్య, నాన్న పేరిట వచ్చిన 35 లక్షల్లో 10 లక్షలు ఆయన చేసిన అప్పు తీర్చేశాను. ఇవిగో ఇవే ఆ కాగితాలు. ఇక అమ్మ ఎవరి పంచనా ఉండకుండా 20 లక్షలతో తన పేరిట చిన్న ఫ్లాట్ కొన్నాను. ఇవిగో ఆ కాగితాలు. అదేమిటి మరి నీ పెళ్లి ఖర్చులు ఎలా? అక్కకి ఇవ్వాల్సిన డబ్బులు మాటో అన్నాడు మామయ్య. అక్కకి నాన్న ఏనాడో పెళ్లి చేశారు. నాన్న వాళ్ళకేం బాకీ లేరు తీర్చడానికి. తమ్ముడికి ఉద్యోగం వచ్చే వరకు వాడి బాధ్యత నాదే. ఇక నా పెళ్లి విషయం నేను మనిషిని మామయ్య. ముందు చేసుకుంటానడం, తర్వాత అపశకునం, అనుమానం, వద్దు అనడం, ఆ తర్వాత నాకు నాన్న ఉద్యోగం వస్తుందనగానే చేసుకుంటాము అనడం అంతా వాళ్ళ ఇష్టమేనా? నాకు ఈ పెళ్ళి వద్దు మామయ్య. నేనుగా బ్రతుకుతాను. నాకు నేను నచ్చిన వ్యక్తి దొరికినప్పుడే పెళ్లి చేసుకుంటాను. పెళ్లికి వారికిచ్చిన 5 లక్షలు మీరు తిరిగి తీసుకుని అవి అమ్మ పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దాం మామయ్య స్థిరంగా పలికింది లలిత. కథ సమాప్తం. కథ నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి. కథ నచ్చి మీకు గనక దీని గురించి ఏమైనా మాట్లాడాలనుకుంటే గనక
కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. తప్పకుండా కథ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఇక సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.